కాళేశ్వరంపై ఇంకింత కాంగ్రెస్ క్షుద్ర రాజకీయం చేస్తోంది. కాళేశ్వరంపై నివేదిక ఇచ్చింది విచారణ కమిటీయా, కాంగ్రెస్ పార్టీయా అన్న అనుమానాలు లేకెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఆరోపణలతో నివేదిక ఇచ్చేందుకు 2 ఏళ్ల కాలయాపన చేసింది. షీల్డ్ కవర్ నివేదిక అంశాలు సీఎంఓ లీకులు ఇచ్చి రేవంత్ అనుకూల మీడియాలో విషపు రాతలు రాయించింది. ఈ లీకులు కూడా ఇచ్చింది అందుకే. ప్రభుత్వమే లీకులు ఇచ్చి కాళేశ్వరంపై విషయం చిమ్మే కుతంత్రం చేసింది. ఇప్పటికీ కలసం నుంచే నీళ్లు తీసుకుంటూ కేసీఆర్పై బురద జల్లే పన్నాగం చేస్తుంది. మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరంను కట్టడమే కేసీఆర్ చేసిన నేరమా? తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే ద్రోహమా? తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ప్రాజెక్టుపై రేవంత్ కుట్రలు ఇంకెన్నాళ్ళు? విద్యుత్తుపై చేసినటువంటి కుట్రలు బెడిసికొట్టినా ఇంకా సిగ్గురాలేదా? కాళేశ్వరం కమిషన్ పేరుతో సర్కారు ఎందుకిన్ని డ్రామాలు ఆడుతోంది? దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. కుమార్, తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి ఇటీవల పీసీ ఘోష్ కమిషన్ ఆ రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేసింది. అయితే ప్రభుత్వానికి అందజేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా లీకులు ఇస్తూ అందులో ఉన్నటువంటి పేజీలను అనుకూల మీడియా వాళ్లకు ఇచ్చి అందులో పూర్తి స్థాయిలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళ పేర్లను ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారిపైన చర్యలు ఉంటాయని కూడా అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున వార్తలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కమిషన్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు. కమిషన్ విచారణ వరకు మాత్రమే తాను చేశాను, రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చాను. ఎక్కడ కూడా తాను కేసీఆర్ ప్రస్తావన కానీ లేదంటే కేబినెట్ కు సంబంధించినటువంటి ప్రస్తావన కానీ ఎక్కడ కూడా చేయలేదంటూ కూడా తాను పీసీ ఘోష్ ఆ మీడియా చిట్చాట్ లో కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కానీ ఆ కమిషన్ రిపోర్టు పూర్తిగా చదవకుండానే దానిపైన అధ్యయన కమిటీ అంటూ కాలయాపన కొద్ది రోజులు చేసింది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అనుకూల మీడియాలో వార్తలు పూర్తి స్థాయిలో అధికారులు కావచ్చు, అటు మంత్రులు కావచ్చు, తమ అనుకూల మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చి లీకులు ఇస్తూ ఇటు వార్తలు రాపిస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక చూసినట్లయితే కేసీఆర్, హరీష్ రావు టార్గెట్ గానే వార్తలంతా కూడా రాయిస్తా ఉన్నాయి. కానీ అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి, అసలు ప్రాజెక్ట్ లో ఏదైతే ఇబ్బందులు జరిగాయా లేదా అనేది ఏమాత్రం కూడా క్షుణ్ణంగా పరిశీలించకుండా రిపోర్ట్ ను పూర్తి స్థాయిలో కనీసం ముందు ఉంచుకోకుండా దానిపైన కనీసం అవగాహన లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వం దీనిపైన అనుకూల మీడియాలో పూర్తిగా వార్తలు రాయించినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేబినెట్ లో కూడా తిట్టు వేస్తామంటూ కూడా కొన్ని లీకులు అయితే ఇచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలు అటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చదవకుండానే అనుకూల మీడియాలకు ఏ విధంగా ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్తారు, అసలు ఈ కమిటీ రిపోర్ట్ కావచ్చు, అసెంబ్లీ సమావేశాలు కూడా దీనిపైన చర్చిస్తామంటూ కూడా కొన్ని లీకులు ఇస్తా ఉన్నాయి. దీనిపైన ఎలాంటి సమాచారం ఉంటుందనేది మాత్రం ఈ కేబినెట్ మీటింగ్ తర్వాత కూడా ఒక అంశం చర్చకు మనకు వచ్చేటువంటి అవకాశం. ఏదేమైనప్పటికీ కాళేశ్వరం సంబంధించినటువంటి కుట్రలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకంటే అపర భగీరథగా పేరొందినటువంటి కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచడం కావచ్చు, సాగునీరు అందించడం కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా గత 10 ఏళ్లు నడిస్తే కేవలం కమిషన్లు, రిపోర్ట్ల పేరు మీద కాలయాపన చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు మరొకసారి పట్టబయలయ్యి కేబినెట్ సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.